ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ జీవితంలో నీవు చేస్తున్న పనులను బట్టి, నీవు నడుస్తున్న మార్గములను బట్టి అనేక స్థితిగతులను నీవు ఎదుర్కొంటూ ఉన్నావు, అనుభవిస్తూ ఉన్నావు. అయినప్పటికీ నీ దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీకు క్షేమము కలుగుట, నీవు సురక్షితముగా నుండుట దేవుని చిత్తమై ఉన్నది గనుక నిన్ను భయపడద్దు అని నీకు దేవుడు చెప్తూ ఉన్నారు. పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు ఆనందం వస్తోంది, పరిస్థితులు ప్రతికూలముగా మారిపోయినప్పుడు భయం కలుగుతోంది. అయితే ఆనందిస్తావు, సరే హాయిగా ఉంటావు, భయపడతావు. మరి భయము వల్ల నీకు వచ్చే పర్యవసానం ఏమిటి అంటే, భయపడుట వలన మనుషునికి ఉరి వస్తోంది, అనగా మరణము వస్తోంది. గనుక భయపడుట మానుకొనుము. ఎందుకంటే భయం అనేది మనిషికి ఏ విధముగా చూసినా ఏదో ఒక నాశనాన్ని తెచ్చిపెడుతోంది, కానీ దానివల్ల ఎట్టి ప్రయోజనము లేదు. గనుక నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. అంటే నీవు సురక్షితముగా క్షేమముగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నది గనుక నీవు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ కూడా దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించి ఆయన సహాయమును గనక అర్థించగలిగినట్లయితే, ఆయన అడుగుజాడలి యందు నడుచుకొనుటకు నీవు సిద్ధపాటును కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తారు. నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ జీవితం ఎంతో సురక్షితముగా ఉంటుంది. ఎంత భయంకరమైన ఇబ్బంది కలిగినప్పటికీ దేవుడు దానిని త్రుటిలో నుంచి దూరము చేయగలరు. కనుక దేవుడు చెయ్యగలిగిన సమర్థుడై ఉన్నారు గనుక ఆయనపై నమ్మిక ఉంచు. భయమును పారద్రోలు, భయమును విడిచిపెట్టు, దేవునిపై విశ్వాసముతో ఉండు. దేవుడు చేస్తారు అన్న నమ్మికతో నీవు మాత్రం దేవునికి ఇష్టనిగా ఉండాలి. నీ మార్గములు చాలా న్యాయముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. అట్లా గనుక నీవు నిలువబడగలిగినట్లయితే నీకు క్షేమము, సంతోషము, నెమ్మది దేవుడు తన ఉన్నతమైన ఆశీర్వాదములనిచ్చి నిన్నిట్టి రీతిగా జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, దేవునిపై ఆధారపడు. దేవుడు తప్పకుండా నిన్ను సురక్షితముగా, క్షేమముగా కాపాడుతారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. జాలి, ప్రేమ, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన మీ ఆశీర్వాదమునిచ్చి నాయన మీ కృపను మెండుగా అనుగ్రహించి జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం నాయన. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి తండ్రి. మేలులు కలిగి చేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి నాయన ఉన్నతమైన విద్యాభ్యాసమును ప్రసాదించండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు ప్రసాదించండి. వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన సకాలంలో మీరే చక్కని వివాహములు, గర్భఫలములు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. అనారోగ్యముతోనూ నాయన చింతలతోనూ వేదనలతోనూ ఉన్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయా ఇబ్బందికర పరిస్థితుల నుంచి విడిపించి నాయన మీరే మేలులు
ఆనందమును సంతోషమును ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.